ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం. రాబోయే విద్యా సంవత్సరంలో డిజిటల్ విద్యా విధానం అమలు. కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం. రాబోయే విద్యా సంవత్సరంలో డిజిటల్ విద్యా విధానం అమలు. కోటనందూరు మదర్ విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు స్వాగత గీతంతో ప్రారంభమయ్యాయి. భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన కావించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మదర్ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామని, డిజిటల్ తరగతుల విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే లీడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి ఆయనకు పిల్లల పట్ల ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. అనంతరం క్రీడలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెనుముచ్చు సాయి ఆనంద్, కాలేజ్ ప్రిన్సిపల్ కేవీఆర్కే రాజు, హెడ్ మాస్టర్ కె నాగేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కోటనందూరులో గల మదర్ ఎడ్యుకేషన్ సొసైటీలో నవంబర్ 14 బాలల దినోత్సవ కార్యక్రమం ఒకరోజు ముందుగా మన సంస్థలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలందరినీ కూడా గత వారం రోజుల నుండి అనేకమైన గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్లో విజేతలకు అందరికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులని ఆహ్వానించి వారిని కూడా వారి సమక్షంలో పిల్లలకందరికి కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలాగే మన విద్యా సంస్థల యొక్క ప్రాంగణంలో జరుగు ఆటలు, తర్వాత వ్యాస రచనలు అన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా కనబరిచి ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు కూడా చాలా బాగా చేయడం చాలా అభినందనీయం. అలాగే మన విద్యా సంస్థలు మన ఏరియాలో కూడా మన విద్యా సంస్థ యొక్క ప్రగతిని గుర్తించి తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇంకా రాబోయే రోజుల్లో మెరుగైన విద్యను కూడా తీసుకురావడానికి ఇవ్వడానికి కూడా మా విద్యా సంస్థల యొక్క యాజమాన్యం కృతనిశ్చయంతో ఉంది. అలాగే పేరెంట్స్ అని ఈ చుట్టుపక్కల గ్రామ ఏరియాలో ఉన్న పేరెంట్స్ కూడా దీన్ని గమనించి మీకు ఆలోచించి విద్యా సంస్థకి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి చిల్డ్రన్స్ డే ఫెస్టివల్స్లో భాగంగానే మన స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ మనం చిల్డ్రన్స్ డే జరుపుతున్నాం. ఇది మదర్ మేనేజ్మెంట్ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. అది ఈ చిల్డ్రన్స్ డే జరపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చిల్డ్రన్స్లో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడం కోసము, అదేవిధంగా ఈ స్కిల్స్ తోటి పిల్లలకి ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయో తదుపరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేది మెయిన్ ఉద్దేశంగా ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ మంత్ నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు 6 days స్కూల్ గేమ్స్
కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ రైటింగు, డిబేటు, ఈ క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈ యొక్క గేమ్స్లో కానీ లేదంటే ఈ యాక్టివిటీస్లో కానీ బాగా ప్రతిభ కనబరిచినటువంటి స్టూడెంట్స్కి ఈ రోజున సెలబ్రేషన్లో భాగంగా వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడము, అది కూడా పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన మారుమూల గ్రామంలో అయినప్పటికీ కూడా మన పిల్లల్లో కూడా నిగూఢంగా చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయి. మాకు ఈ గేమ్స్ కండక్ట్ చేయడం ద్వారా అవన్నీ కూడా మాకు బాగా అర్థం చేసుకోగలిగాం. ఎవరిలో ఏ స్కిల్స్ ఉన్నవి, వాళ్ళని ఫర్దర్గా మనం ఎలాగ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏ రూట్ని మనం డిసైడ్ చేయాలి అనేది మాకు బాగా ఇది అయింది. దీనికి మా మేనేజ్మెంట్ వారు మనస్ఫూర్తిగా వాళ్ళు సహకరించారు. అదేవిధంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఎనలేనిది. మా మదర్ ఇన్స్టిట్యూట్ తరపున పేరెంట్స్ అందరికీ కూడా, ఆ పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్కి కూడా వాళ్ళే స్వయంగా వచ్చి కాస్ట్యూమ్స్, మేకప్స్, అలాగే ఆ యాక్టివిటీ సంబంధించినటువంటి స్కిల్స్ని కూడా పేరెంట్స్ మా టీచర్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ఆ పిల్లలకి నేర్పించడము, తర్వాత వాళ్ళు కూడా మాతోటి ఈరోజు గడపడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. దీన్ని మరింత ముందుకి మా స్కూల్స్ని అభివృద్ధి చేయడం కోసం మీరందరూ కూడా ఈ రోజంతా కూడా చాలా చక్కగా ఆనందంతో సంతోషంగా గడపాలని మీ ఇచ్చినటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటిని చాలా చక్కగా అభినయించి మీరు ఈ రోజంతా కూడా పిల్లల దినోత్సవం కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈనాటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి యొక్క ఆ సామెతను అనుసరించి మీరంతా కూడా బాగా చదువుకొని ఈ దేశం యొక్క భవిష్యత్తుకి బాటలుగా నిర్మించాలని, నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన దీన్ని ఉద్దేశించి మీరు మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి మీ అందరూ స్టాఫ్ అందరూ కష్టపడి స్టూడెంట్స్ అందరూ మంచి గేమ్స్ అయ్యి పార్టిసిపేట్ చేశారు. మరి మంచి ఈరోజు మీ అందరూ కూడా మరి చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. మరి టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ సార్. జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు అంటూ మన దేశ భవిష్యత్తు బాలల మీద ఆధారపడి ఉందని చెప్పేవారు. నెహ్రూ జాతీయ ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యులుగా చేరాడు. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎన్నికై సుమారు 17 సంవత్సరాలు సేవలందించారు. నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరంతా కూడా చక్కగా తల్లిదండ్రులు సహకరించినట్లయితే మన మేనేజ్మెంట్ వారు ఈ స్కూల్ని, కాలేజీని ఇంకా ముందుకి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మన డైనమిక్ హీరో మన వైస్ చైర్మన్ సాయానంద గారు మంచి కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చి మన ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే డిజిటలైజేషన్ చేసి స్మార్ట్ క్లాసెస్లు ఏర్పాటు చేసి మంచి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈ సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. It is the birth anniversary of the legendary freedom fighter and first Prime Minister Sri Pandit Jawaharlal Nehru. He was surrounded by the children and he was known as Chacha Nehru because of his great
मना रहा है। यह दिन पंडित जवाहरलाल नेहरू का जन्मदिन है। वह भारत के पहले प्रधानमंत्री थे। उन्हें बच्चे बहुत पसंद थे। धन्यवाद।